హలో అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో చాక్లెట్ పేడా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కేవలం 5 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీ రెసిపీ, ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్ అడిగారనుకోండి, ఇలా చేసి ఇవ్వండి. సో లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ వరకు పాలను వేసుకోవాలి. మీరు ఏ పాలనైనా యూజ్ చేసుకోవచ్చు అండి. పచ్చి పాలను కానీ, కాచి చల్లార్చిన పాలను కానీ, వేడి పాలను కానీ ఏదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1/3 కప్ వరకు బ్రౌన్ షుగర్ని వేసుకోవాలి. మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేకపోతే నార్మల్ షుగర్నే యూజ్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్లోనే పంచదార కరిగేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. పంచదార కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ కోకోవా పౌడర్, నెక్స్ట్ 2 కప్స్ వరకు మిల్క్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ కోకోవా పౌడర్ని యూజ్ చేస్తున్నాను. మనకు రెగ్యులర్గా సూపర్ మార్కెట్స్లో ఏదైతే కోకోవా పౌడర్ దొరుకుతుందో నేను అదే యూజ్ చేస్తున్నాను. ఈ కోకో పౌడర్ ఏంటంటే కొంచెం లైట్గా తక్కువ కలర్ వస్తుందండి. అదే మీరు డచ్ ప్రాసెస్ చేసిన కోకోవా పౌడర్ యూజ్ చేశారనుకోండి, కలర్ చాలా డార్క్గా వస్తుంది. మీరు ఏది యూజ్ చేసుకున్నా పర్వాలేదు. మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇందులో ఎటువంటి లంప్స్ అనేవి కనిపించకుండా నీట్గా మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది ప్రిపేర్ అయిందని ఎలా తెలుస్తుందంటే ప్యాన్ వదిలేస్తూ ఇలా ఒక దగ్గరికి వచ్చేస్తుంది. బ్యాటర్ థిక్గా డోలా అవుతుంది. ఇలా ప్రిపేర్ అవడానికి కనీసం 3 to 5 మినిట్స్ వరకు టైం పడుతుంది. మిశ్రమం ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమం ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఏదైనా ప్లేట్కి కానీ లేదంటే ఏదైనా బటర్ పేపర్కి కానీ గీని అప్లై చేసుకుని ఈ డోని బాగా నీట్ చేసుకోవాలి. దీన్ని ఇలా చపాతీ పిండిలాగా బాగా మిక్స్ చేసుకున్నట్లయితే ఈ డో సాఫ్ట్గా అవుతుంది. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత 1/2 ఇంచ్ మందంలో అడ్జస్ట్ చేసుకోవాలి. స్పాచులాతో ఇలా అడ్జస్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు స్మూత్గా వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఏదైనా కుకీ కట్టర్తో కానీ లేదంటే ఏదైనా గ్లాస్ కానీ బౌల్ కానీ ఏదైతే ఉంటుందో దాంతో ఇలా సర్కిల్స్లో కట్ చేసుకోవాలి. సో ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా కుకీ కట్టర్తో కొన్ని కట్ చేసుకున్న తర్వాత మిగతా బ్యాటర్ని మళ్ళీ నీట్ చేసుకుని మళ్ళీ 1/2 ఇంచ్ మందంలో అడ్జస్ట్ చేసుకుని ఇలా కట్ చేసేసుకోవడమే. మిశ్రమం కంప్లీట్గా ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా ఇలానే ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా కేవలం 5 మినిట్స్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ చాక్లెట్ పేడాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.